పేరేనా తరుణ్. ఏం చేస్తుంటావు? నేనా ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. ఓటాకు వచ్చిందా? వచ్చిందా? మొన్న అసెంబ్లీలో ఎటేసినావు ఓటు? వేసిన ఎటేసినావు? బీజేపీకి వేసిన. బీజేపీ. ఎవరుండే బీజేపీ అభ్యర్థి? అందెల శ్రీరాములు యాదవ్. ఎట్లా అంటే ఓడిపోయింది కదా? అవును. ఎట్లన్నా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ రాబోతున్నాయి కదా? అవునండి. ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బీజేపీకి మెజారిటీ వస్తుంది. బీజేపీ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి వస్తే ఎందుకు ధీమా వ్యక్తం చేస్తుంది? ధీమా వ్యక్తం అంటే మన సరిగా పోటీ లేదు ఆపోజిషన్ బీజేపీకి. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండు కదా? రంజిత్ రెడ్డి పార్టీ మారాడు. ఆయన మీద స్కామ్స్ అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇటు మన సైడ్ బీజేపీ సైడ్ క్యాండిడేట్ చూసుకుంటే ఆయన పైన మచ్చలేదు. అసలు ఆయనను ఎల్లనయ్యానికే కూడా అవకాశం లేదు. ఆయన తప్పు చేసినని కూడా కనిపెట్టడానికి లేదు. అట్లా. కానీ ఈయన ఏమంటుండంటే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది, నేను ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన, నేనే గెలుస్తా అని అంటుంది. అభివృద్ధి అంటే ఎంపీ విషయానికి వస్తే మోడీకి డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ పార్టీతో ఎటువంటితో సంబంధం ఉండదు. ఓకే. మనకు కావాలి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ ఒకటే పార్టీ, మన బీజేపీ పార్టీ. అంటే ఈయన ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ఉంది కదా? కాంగ్రెస్ ఉందండి. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపించి బీజేపీ సీట్లు ఎట్లా కాంగ్రెస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే బీజేపీ ప్రతి కాన్స్టిట్యున్సీలో సెకండ్ ప్లేసే కనబడుతుంది. మహేశ్వరంలో సెకండ్ ప్లేసే, రాజేంద్ర నగర్లో సెకండ్ ప్లేసే. దగ్గర వరకు వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లోనే ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 100% ప్రతి అసెంబ్లీలో మెజారిటీ వస్తుంది బీజేపీకి. మెజారిటీ వస్తుంది. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎట్లా ఆయన వ్యక్తిత్వం వేసుంటుంది? ఆయన ఇప్పటి నుండి కాదు, ఆయన పదవి ఉన్నా పోటీ చేసినా చేయకున్నా అప్పటి నుంచి ఆయన ఫౌండేషన్స్ అనేవి నడిపిస్తున్నాడు. ఆయన కొన్ని సంస్థలు నడిపిస్తున్నాడు. ఆయన వీలైనంత మందికి ఆయన పదవులు లేకున్నా డెవలప్మెంట్ విషయంలో ఆయన యాక్టివ్నెస్ అనిపిస్తాడు. ప్రజలలో ఉండే మనిషి. సరే, యూత్కి ఎట్లా ఉపయోగపడతాడు అని చెప్పేసి అంటే ఏం చెప్తావు? ఒక స్టూడెంట్గా ఎన్నో అవసరాలు ఉంటాయి, విద్య కావచ్చు, రేపటి రోజు భవిష్యత్తు తరాలు, వీళ్ళు ఉపయోగపడతారు నీకు? నీ ఉద్యోగం రావాలి రేపు చదువు అయిపోయినాక. స్కాలర్షిప్ వస్తుంది కదండి మాకు. స్కాలర్షిప్ ప్రతి స్టూడెంట్కి వస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి పర్సనల్గా ఆయన సేవా కార్యక్రమాల్లో ఆయన ప్రతి బర్త్డేకు ఎంతో అంతో ఆర్థిక సాయం కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు ఇట్లా ఆయన తోచినట్టు ఆయన సాయం చేస్తున్నాడు. సరే, ఫైనల్ అయితే ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ. బీజేపీ పక్కా. ఓకే, థ్యాంక్ యూ.